వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో కన్వర్షన్ ఫ్రమ్ ద పుష్ డౌన్ ఆటోమేటా టు కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. అంటే మనకి ఒక పుష్ డౌన్ ఆటోమేటా ఇస్తే ఆ పుష్ డౌన్ ఆటోమేటాని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్గా ఎలా కన్వర్ట్ చేయాలనేదాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనకి ఆల్రెడీ థర్డ్ యూనిట్లో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ చూసాము. ఈ ఫోర్త్ యూనిట్లో పుష్ డౌన్ ఆటోమేటా చూసాము. సో పుష్ డౌన్ ఆటోమేటా అంటే ఏంటో తెలుసు, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటో కూడా తెలుసు. సో పుష్ డౌన్ ఆటోమేటా 7 టపుల్స్ ఉంటాయి అండ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో సిఎఫ్జిలో 4 టపుల్స్ ఉంటాయి. సో మనకి ఇచ్చిన ఈ 7 టపుల్ పుష్ డౌన్ ఆటోమేటాని ఈ 4 టపుల్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్గా కన్వర్ట్ చేయాలి. సో పుష్ డౌన్ ఆటోమేటాలో ఉండే టపుల్స్ ఏంటి? ఇప్పుడు ఈ పుష్ డౌన్ ఆటోమేటా యాక్సెప్టెడ్ బై ద ఫైనల్ స్టేట్ కాకుండా యాక్సెప్టెడ్ బై ద ఎంప్టీ స్టాక్ అనుకోండి, ఓన్లీ 6 టపుల్స్ ఉంటాయి. సో మనకి ఈ పుష్ డౌన్ ఆటోమేటాలో ఈ ట్రాన్సిషన్స్ ఇచ్చారు. సో దాన్ని బట్టి మనం పుష్ డౌన్ ఆటోమేటాని కన్స్ట్రక్ట్ చేద్దాము. ఆ 6 టపుల్స్ ఏంటి అనేది మనం కన్స్ట్రక్ట్ చేద్దాము. సో ఇది పుష్ డౌన్ ఆటోమేటా యాక్సెప్టెడ్ బై ఎంప్టీ స్టాక్ అనుకోండి, పీడిఏ యాక్సెప్టెడ్ బై ఎంప్టీ స్టాక్. సో అప్పుడు మనకి ఎన్ని ఉంటాయి? 6 టపుల్స్ ఉంటాయి. ఓకే, ఆ 6 టపుల్స్ ఏమేమి ఉంటాయి పీడిఏలో? ఫస్ట్ వచ్చేసి సెట్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ మనకి ఏం సెట్ ఆఫ్ స్టేట్స్ కనిపిస్తున్నాయి? Q0 Q1. సో Q0 Q1. నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టేట్స్ తర్వాత ఇంకేముంటాయి మనకి పుష్ డౌన్ ఆటోమేటాలో? ఇన్పుట్ ఆల్ఫాబెట్స్. సో ఈ మిడిల్ సింబల్స్ చూడండి ఏమున్నాయో అవి మనకి ఆల్ఫాబెట్స్. దోస్ ఆర్ A, B. అండ్ దెన్ ఇంకా ఏముంటాయి? స్టాక్ సింబల్స్. ఈ రైట్ సైడ్ ఉన్నాయి చూడండి, అవే స్టాక్ సింబల్స్. Z0 A. ఇంకా డెల్టా ట్రాన్సిషన్ ఫంక్షన్ అండ్ ఇనీషియల్ స్టేట్ Q0 అండ్ స్టార్టింగ్ సింబల్ Z0. ఓకే, దీస్ ఆర్ ద 6 టపుల్స్ ఆఫ్ ద గివెన్ పీడిఏ. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పీడిఏని సిఎఫ్జిగా కన్వర్ట్ చేయాలి. సిఎఫ్జి ఈజ్ నథింగ్ బట్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో ఎన్ని టపుల్స్ ఉంటాయి? 4 టపుల్స్. అవేంటి? సిఎఫ్జిలో ఉండే 4 టపుల్స్ ఏంటి? V, T, P, S. where V is the set of the non-terminals, T is the set of the terminals and P are the set of the productions and S is the starting symbol. ఓకే, ఇప్పుడు ఈ 6 టపుల్స్ని ఈ 4 టపుల్స్లో కన్వర్ట్ చేయాలి. సో మనము V కావాలి, T కావాలి, P కావాలి, S కావాలి. సో అవి ఎలా రాస్తామో చూడండి ఫస్ట్. ఫస్ట్ V చూడండి. V అంటే ఎలా రాస్తామంటే V ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ద నాన్ టర్మినల్స్. సెట్ ఆఫ్ ద నాన్ టర్మినల్స్ ఏమేమి ఉంటాయి? ఎనీవే స్టార్టింగ్ సింబల్ అనేది ఒక సెట్ నాన్ టర్మినల్. ఓకే, నెక్స్ట్ ఇంకేమి నాన్ టర్మినల్స్ ఉంటాయంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్లో మనం ఈ నాన్ టర్మినల్స్ని రాస్తాం. ఈ నాన్ టర్మినల్స్ని ఎలా రాస్తాము? కాంబినేషన్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ స్టాక్ సింబల్స్తో రాస్తామన్నమాట. కాంబినేషన్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ స్టాక్ సింబల్ కాంబినేషన్స్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ సెట్ ఆఫ్ ద నాన్ టర్మినల్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఫ్రమ్ ద పీడిఏ రాస్తాం. ఎలా రాస్తామో చూడండి. సో మనకి ఉన్న స్టాక్ సింబల్స్ ఏంటి? A, Z0. సో ఒకసారి A యూజ్ చేస్తాము, ఒకసారి Z0 యూజ్ చేస్తాము. అలాగే మనకున్న సెట్ ఆఫ్ ద స్టేట్స్ ఏంటి? Q0 Q1. సో ఒకసారి Q0 యూజ్ చేస్తాము, ఒకసారి Q1 యూజ్ చేస్తాము. సో విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్ రాస్తున్నామంటే అది ఒక నాన్ టర్మినల్ అని అర్థం, ఒక వేరియబుల్ అని అర్థం. ఓకే, ఫస్ట్ స్టేట్ ఏంటి? Q0. సో Q0 ఒక స్టాక్ సింబల్ ఏంటి? A. సో Q0 A, Q0 ఇది ఒక వేరియబుల్ ఆర్ నాన్ టర్మినల్. అలాగే Q0 A, సెకండ్ స్టేట్ Q1. నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ రాయాలి. Q1 A Q0, Q1 A Q1. సో ఏతో అయిపోయింది. ఇంక రిమైనింగ్ స్టాక్ సింబల్ ఏంటి?
జెడ్ నాట్తో కూడా సేమ్ ఇలాగ రాయాలి. ఇన్ ద మిడిల్ జెడ్ వస్తుంది. సో క్యూ నాట్ జెడ్ నాట్ క్యూ నాట్ జెడ్ నాట్ Q1 and then Q1 Z naught Q naught, then Q1 Z naught Q1. So these all are the set of the non-terminals in the required CFG. సో మనం PDA నుంచి CFG కన్వర్ట్ చేసినప్పుడు CFGలో ఫస్ట్ సెట్ మనకుండే టపుల్ ఏంటి, సెట్ ఆఫ్ ద నాన్ టర్మినల్స్. సో మనకి ఇచ్చిన PDA ఇన్ఫర్మేషన్ నుంచి మనం సెట్ ఆఫ్ ద నాన్ టర్మినల్స్ ఎలా రాయాలంటే, సో ఎనీవే స్టార్టింగ్ సింబల్ అనేదాన్ని ఇంక్లూడ్ చేయాలి. స్టార్టింగ్ సింబల్ కాకుండా రిమైనింగ్ నాన్ టర్మినల్స్ ఎలా రాస్తామంటే బై యూజింగ్ ద కాంబినేషన్ ఆఫ్ ద స్టాక్ సింబల్స్ అండ్ ద స్టేట్స్. ఓకే, ఈజీ ఉంటుంది. మీరు ఒకసారి ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సింబల్ ఏంటి గ్రామర్లో, టీ అంటే సెట్ ఆఫ్ ద టర్మినల్స్. సో ఈ పుష్ డౌన్ ఆటోమేటాలో ఇన్పుట్ సింబల్స్ ఏమేమి ఉన్నాయో అవే మనకి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో టర్మినల్స్ అవుతాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ ద A, B. ఓకే, అంతే. నెక్స్ట్ ఏంటి, సెట్ ఆఫ్ ద ప్రొడక్షన్స్. సెట్ ఆఫ్ ద ప్రొడక్షన్స్ ఎలా రాస్తామంటే సెట్ ఆఫ్ ద ప్రొడక్షన్స్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్ నుంచి రాస్తాము. సో ఎలా రాస్తాము చూడండి. సో ఫస్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ తీసుకోండి. డెల్టా ఆఫ్ Q నాట్ ఆఫ్ A, Z నాట్ ఈక్వల్ టు Q నాట్ A Z నాట్. ఇది స్టాక్లో ఏ ఆపరేషను, పుష్ ఆపరేషను. సో ఎన్ని సింబల్స్ ఉన్నాయి స్టాక్లో, 2 సింబల్స్ ఉన్నాయి. సో ఈ నెంబర్ ఆఫ్ సింబల్స్ బేస్ చేసుకుని మనము ఈ ట్రాన్సిషన్కి అన్ని ప్రొడక్షన్స్ రాస్తామన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ సింబల్స్ ఎన్ని ఉన్నాయి స్టాక్లో, 2 ఉన్నాయి. సో మనకి 4 ప్రొడక్షన్స్ వస్తాయి అన్నమాట. సో ఆ ప్రొడక్షన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ 4 ప్రొడక్షన్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ప్రొడక్షన్స్కి కూడా అండ్ దెన్ ఇదొక వేరియబుల్. ఓకే, ఈ ప్రొడక్షన్స్కి రైట్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే ఎన్ని సింబల్స్ వస్తాయంటే 2 సింబల్స్ వస్తాయి. ఎలా చెప్తున్నాము 2 సింబల్స్ వస్తున్నాయి అని, ఇక్కడ స్టాక్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 సింబల్స్ వస్తాయి. ఫస్ట్ ఫార్మ్ జస్ట్ అవుట్లుక్ రాసుకోండి, తర్వాత లోపల మనం ఫిల్ చేద్దాం. ఓకే, బిఫోర్ దట్, దీనికంటే ముందు మనకి స్టార్టింగ్ సింబల్ ఉంది కదా ఎస్కి కూడా మనం ప్రొడక్షన్స్ రాయాలి. సో ఎస్కి ప్రొడక్షన్స్ ఎలా రాస్తామంటే S stands to Q naught Z naught Q1. S stands to Q naught Z naught Q1, and then S stands to Q naught Z naught Q naught. సో ఈ స్టార్టింగ్ స్టేట్కి ప్రొడక్షన్స్ ఎలా రాస్తామంటే, ఇప్పుడు మనకి ఇనిషియల్ స్టేట్ ఉంది కదా, ఇనిషియల్ స్టేట్ అండ్ స్టార్టింగ్ సింబల్ ఉంది కదా, ఈ రెండింటిని కంబైన్ చేసుకుని ఒకసారి స్టేట్ Q0, ఒకసారి స్టేట్ Q1 రాస్తాం. సో ఇనిషియల్ స్టేట్ ఏంటి Q0, స్టార్టింగ్ సింబల్ ఏంటి Z0. సో Q0 Z0 Q1 అండ్ దెన్ Q0 Z0 Q0. అంటే బిఫోర్ ఈ రిమైనింగ్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్ ప్రొడక్షన్ రాసే ముందు స్టార్ట్ సింబల్ కూడా ప్రొడక్షన్ రాయాలి. ఈ ప్రొడక్షన్స్ ఎలా రాస్తాము, ఈ 2 సింబల్స్ను స్టేట్స్ యూజ్ చేసుకుని రాస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రొడక్షన్కి 4 స్టేట్స్ ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్కి 4 ప్రొడక్షన్స్ వస్తాయని చెప్పాము. ఎలాగో చూడండి. సో ఇక్కడ ఏం ఫిల్ చేయాలో చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ Q0 ఉంది కదా, ఆ Q0 యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. Q0 అండ్ దెన్ ఇక్కడ Z0 ఉంది కదా, ఆ Z0 ఇక్కడికి వస్తుంది, మిడిల్కి వస్తుంది. Z0 ఈ ఏ ఉంది కదా, ఈ ఏ ఈ ప్రొడక్షన్స్ ముందుకు వెళ్తుంది, ఏ. సో నెక్స్ట్ ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి కదా స్టాక్ సింబల్స్, ఒకదానికి మిడిల్లో ఏ వస్తుంది, ఇంకో దానికి మిడిల్లో Z0 వస్తుంది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం ఫిల్ చేస్తామంటే మనకున్న స్టేట్స్ ఏంటి Q0 Q1 కదా. సో 2 times Q0 వేయాలి, 2 times Q1 వేయాలి. సో ఇక్కడ ఏం రాసామో ఈ లాస్ట్లో అదే ఫిల్ చేయాలి. Q0 Q1 Q1
అండ్ దెన్ ఇక్కడ దీనికి రివర్స్ రాయాలి, Q0 Q1 Q0 Q1. ఇక్కడ ఏం రాసాం, ఇక్కడ అదే రాయాలి, Q0 Q0 Q1 Q0 Q1. సో అర్థమైందా? ఇంకొక బ్లాంక్ ఉంది కదా ఇక్కడ, ఈ స్టేట్ రాసేయాలి Q0. సో ఈ విధంగా ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ని మనం ఈ 4 ప్రొడక్షన్స్గా కన్వర్ట్ చేసామన్నమాట. సో ఇది ఎలా రాసాము, మనకి స్టాక్ సింబల్స్ 2 ఉన్నాయి కాబట్టి 4 ప్రొడక్షన్స్ వస్తాయని చెప్పాము. అండ్ దెన్ స్టాక్ సింబల్స్ 2 ఉన్నాయి కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ 2 వేరియబుల్స్ ఉంటాయి. సో ఇక్కడున్న వేరియబుల్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కాపీ చేయాలి. ఈ రిమైనింగ్ Z0ని స్టాక్ సింబల్ని మిడిల్ వస్తుంది. ఇవి స్టేట్స్ యూజ్ చేసుకుని రాసాము. ఇక్కడున్న మిడిల్ ఇన్పుట్ సింబల్ ఇక్కడికి వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ ఏం రాసామో లాస్ట్లో అదే రాయాలి. అండ్ దెన్ ఇక్కడ రాసిన స్టేట్స్ ఆల్టర్నేటివ్ రాయాలి, Q0 ఇక్కడ Q0 Q1 Q0 Q1. ఇక్కడ ఏం రాస్తాము, ఇక్కడ అదే రాయాలి, Q0 Q1 Q0 Q1. అండ్ దెన్ ఇక్కడ ఏముందో ఇక్కడ అదే రాయాలి. మీరు ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ ప్రొడక్షన్కి రాద్దాం, చూడండి. డెల్టా ఆఫ్ Q0 A, A ఈక్వల్ టు Q0, AA. ఇప్పుడు దీన్ని చూడండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, స్టాక్ సింబల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అప్పుడు ఎన్ని ప్రొడక్షన్స్ వస్తాయి, 4 ప్రొడక్షన్స్ వస్తాయి. ఓకే, 4 ప్రొడక్షన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ కూడా 2 వేరియబుల్స్ వస్తాయి. ఇప్పుడు ఏం ఫిల్ చేయాలో చూడండి. ఓకే, ఫస్ట్ ఇందాకట్లాగే సేమ్ ఈ Q0 యాజ్ టీజ్గా ఇక్కడ రాసేయండి, Q0. అండ్ దెన్ ఈ లాస్ట్లో ఉండే ఏ మిడిల్కి వస్తుంది, Q0 A Q0 A Q0 A. అండ్ దెన్ ఈ ఏ ఇక్కడ స్టార్టింగ్కి వెళ్తుంది, ఏ. అండ్ దెన్ ఇక్కడ ఏమొస్తాయి, మన స్టేట్స్ ఏంటి, Q0 Q1 కాబట్టి 2 times Q0 2 times Q1. అండ్ దెన్ ఇక్కడ ఏమొచ్చిందో ఈ లాస్ట్లో కూడా అయ్యి వస్తాయి, Q0 Q1 Q1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 2 స్టాక్ సింబల్స్ ఏ కాబట్టి ఒక మిడిల్ ఏ వస్తుంది, సెకండ్ దాని మిడిల్లో కూడా ఏ వస్తుంది. అంటే వేరే ఉంటుంది, దాకా ఏ Z0 ఉంది కాబట్టి ఒకసారి ఏ ఒకసారి Z0 వచ్చింది, కానీ ఇక్కడ 2 ఏలే ఉన్నాయి కాబట్టి ఏ. అండ్ దెన్ ఇక్కడ ఈ Q0 వస్తుంది, ఇక్కడ స్టార్టింగ్ ఏముందో స్టేట్ అది వస్తుంది, Q0. అండ్ దెన్ ఇక్కడ ఒకసారి Q0 Q1 Q1. ఇక్కడ ఏం రాసామో ఇక్కడ సేమ్ Q0 Q1 ఓకే, ఇప్పుడు ఈ ప్రొడక్షన్కి రాసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్షన్కి రాద్దాం. సో నెక్స్ట్ ట్రాన్సిషన్ ఏముంది, డెల్టా ఆఫ్ Q0 B A ఈక్వల్ టు Q1, A. సో దీనికి ఎలా రాస్తామో సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్ చూడండి. ఇక్కడ స్టాక్ సింబల్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. 1 కాబట్టి ఓన్లీ 2 ప్రొడక్షన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫిల్ చేద్దాం. ఇక్కడ రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, 1 సింబల్ ఉంది, స్టాక్ సింబల్. సో అందుకని ఓన్లీ 1 వేరియబుల్ వస్తుంది. ఏం రాయాలి, Q0 రాయాలి, ఈ ఏని ఇక్కడ రాసుకోవాలి, ఈ బీని ఇటు సైడ్ రాయాలి, అండ్ దెన్ దీన్ని మిడిల్లో వేయాలి. ఓకే, మన స్టేట్స్ ఏమున్నాయి, Q0 Q1, సేమ్ ఆ Q0 Q1 రాయాలి. అండ్ దెన్ ఇక్కడ ఏముందో అది రాయాలి, Q1. సో ఇక్కడ స్టాక్ సింబల్ ఒకటే ఉంది కాబట్టి ఓన్లీ 2 ప్రొడక్షన్స్ వచ్చినాయి. నెక్స్ట్ Q0 BA. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఏంటి, ఇది థర్డ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. ఫోర్త్ ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా ఆఫ్ Q0, B, A ఈక్వల్ టు Q1, A. సేమ్ ఇక్కడ కూడా స్టాక్ సింబల్ ఓన్లీ 1 ఉంది కాబట్టి ఓన్లీ 2 ప్రొడక్షన్స్ వస్తాయి. సో 2 ప్రొడక్షన్స్ వస్తాయి. ఇక్కడ స్టాక్ సింబల్ 1 ఉంది కాబట్టి ఓన్లీ 1 వేరియబుల్ వస్తుంది. సో ఈ Q0 ఇక్కడ రాయాలి, అండ్ దెన్ ఈ A ఇక్కడ రాయాలి, అండ్ దెన్ ఈ B తీసుకొచ్చి ఇక్కడ రాయాలి,
అండ్ దెన్ ఈఏ మిడిల్లో రాయాలి, అండ్ దెన్ Q0 Q1, Q0 Q1, అండ్ దెన్ ఈ Q1 ఇక్కడ రాయాలి, అంతే. నెక్స్ట్ ఫిఫ్త్ ఇక్కడ ఏముంది, Q0 AA ఈక్వల్ టు Q1 ఎప్సిలాన్. ఇదేంటి, పాప్ డెల్టా ఆఫ్ Q0 ఆర్ Q0 AA ఈక్వల్ టు Q1 కామా ఎప్సిలాన్. సో దీనికి ఎలా రాయాలంటే సేమ్ ఈ Q0 A, ఇక్కడ ఏ సింబల్ ఉంది, సో Q0 A ఇక్కడున్న స్టేట్ వేయాలి, Q0 A Q1 ట్యాన్స్ టు EA. ఓకే, నెక్స్ట్ పాప్ ఆపరేషన్కి ఓన్లీ మిడిల్, నో వేరియబుల్, ఇంకో వేరియబుల్ ఉండదు. నెక్స్ట్ 6 Q1 ఎప్సిలాన్ Z0 ఈక్వల్ టు Q1 ఎప్సిలాన్. డెల్టా ఆఫ్ Q1 ఎప్సిలాన్ Z0 ఈక్వల్ టు Q1 ఎప్సిలాన్. సో దీనికి కూడా సేమ్ ఇలాగే వస్తుంది, Q1 Z0 Q1 ట్యాన్స్ టు ఈ మిడిల్ సింబల్ ఎప్సిలాన్. ఓకే, పాప్కి అయితే ఇలా రాయాలి, పుష్కి అయితే ఇలా ఓన్లీ 1 వేరియబుల్ ఉంటే 2 ప్రొడక్షన్స్ వస్తాయి, అలా కాకుండా 2 వేరియబుల్స్ ఉంటే 4 ప్రొడక్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఇచ్చిన 6 టపుల్ PDAని మనం 4 టపుల్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్గా కన్వర్ట్ చేసాం. వేర్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈజ్ సెట్ ఆఫ్ ద 4 టపుల్స్. VTPS, V అంటే రాసాము, T అంటే రాసాము, P మీన్స్ సెట్ ఆఫ్ ద ప్రొడక్షన్స్, ఎస్కి రిమైనింగ్ అన్ని ప్రొడక్షన్స్ రాసాము, ఎస్ ఈజ్ అ స్టార్టింగ్ సింబల్. సో ఈ విధంగా మనం ఏదైనా మనకు ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇస్తే దాన్ని పీడిఏలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సారీ మనకి ఏదైనా పీడిఏ ఇస్తే దాన్ని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు.